బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు సిఐడి కస్టడీ పిటిషన్పై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. రేపు ఉదయానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏసీబీ కోర్టులోని చంద్రబాబు కస్టడీ పిటిషన్ కి సంబంధించిన తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేయడం జరిగింది. ఉదయం 10:30 కూడా తీర్పు ఇస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఏసీబీ న్యాయమూర్తి వెల్లడించారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 11:30 కూడా తీర్పు ఇస్తానన్న న్యాయస్థానం దీన్ని ఈ రోజు సాయంత్రం 4:30 వాయిదా వేసింది. అయితే న్యాయమూర్తి బెంచ్ మీదకి వచ్చి కూడా కొన్ని వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదులు సాయంత్రం 4 గంటలకే న్యాయస్థానానికి వచ్చారు. అయితే న్యాయస్థానానికి వచ్చిన న్యాయవాదుల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులోని రివ్యూ పిటిషన్ ఉంది. రివ్యూ పిటిషన్ కి సంబంధించిన తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం న్యాయమూర్తి ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తీర్పుని రేపు ఉదయం 10:30 ఇస్తామనేది కూడా న్యాయమూర్తి చెప్పి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. రేపు ఉదయం 10:30 చంద్రబాబు కస్టడీకి సంబంధించి సిఐడి కస్టడీకి సంబంధించి న్యాయస్థానం తీర్పు వెల్లడించబోతుంది. మరోపక్క చంద్రబాబుకి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియబోతుంది. రేపు జ్యుడిషియల్ కస్టడీ ముగిన నేపథ్యంలోని సిఐడి కస్టడీకి అనుమతి ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా నిన్న చంద్రబాబుకు సంబంధించిన కస్టడీపై సిఐడి న్యాయవాదులు అక్కడ వాదనలు వినిపించిన పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా అట్లాగే సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తే, మరోపక్క సిఐడి తరపున అడ్వకేట్ అడిషనల్ జనరల్ అయిన ఉన్న సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబును అరెస్టే అక్రమంగా జరిగింది. అరెస్ట్ అయిన 24 గంటల లోపలే చంద్రబాబుని విచారించారు. ఇప్పుడు ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఈ కస్టడీ పిటిషన్ నే పూర్తిగా తప్పుపడుతూ తమ వాదనలు వినిపించారు చంద్రబాబు తరపున న్యాయవాదులు. అయితే మరోపక్క సిఐడి తరపున న్యాయవాదులు అయితే గనక చంద్రబాబు గతంలో విచారణ చేశాము కానీ పూర్తి సమాచారం సేకరించలేదు. అయితే చంద్రబాబు ప్రతి క్వశ్చన్ కి మాత్రం తెలియదు అనేది కూడా సమాధానం చెప్పారు. పూర్తిగా చంద్రబాబు నుంచి ఈ కేసు గురించి మరింత లోతుగా విషయాలు రాబట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబుని విచారించాలి. కస్టడీకి 2 రోజులు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా సిఐడికి సంబంధించిన న్యాయవాదులు తన వాదన వినిపించే పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు చంద్రబాబుకి సంబంధించి ఈ కేసు దాదాపు 371 కోట్ల పైన అవినీతి జరిగింది. పూర్తిగా ఆర్థిక లావాదేవీలు, దాంతో చంద్రబాబుకు సంబంధించి ఎంతవరకు పాత్ర ఉంది, ఇందులో మరెవరైనా పాత్రదారులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా పూర్తి సాక్ష్యాలు, దానికి సంబంధించిన వివరాలు లోతుగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా సిఐడి తరపున న్యాయవాదిగా ఉన్న సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు నిన్న సాయంత్రం 4 గంటల వరకు 3 నుంచి 4 గంటల వరకు కూడా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలను సిఐడి న్యాయమూర్తి విన్నారు. దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి గతంలోని కేసే అక్రమంగా పెట్టారు. దాంతో పాటు ఎఫ్ఐఆర్ లో పూర్తిగా చంద్రబాబు పేరును అక్రమంగా నమోదు చేశారు. గతంలో 409 దాంతో పాటు 17A కింద ఈ 2 కేసులు సెక్షన్లు చంద్రబాబుకు వర్తించదు అనేది మాత్రం ప్రధానంగా ముందు నుంచి వాదిస్తున్న చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ఇదే అంశాన్ని నిన్న కోర్టు ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు ఉదయం 11:30 తీర్పును వెల్లడిస్తామనేది కూడా ప్రకటించింది. అయితే ఈ రోజు ఉదయం 11:30 తీర్పు వస్తుందనేది కూడా అందరూ భావించారు. అయితే ఈ సమయాన్ని వాయిదా వేసి ఈ రోజు సాయంత్రం 4:30 తీర్పును వాయిదా వేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సమయాన్ని కూడా రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ రేపు ఉదయం 10:30 తీర్పు వెల్లడిస్తామనేది కూడా ఏసీపీ న్యాయస్థానం వెల్లడించింది. మనం ముందు నుంచి చూస్తూ ఉన్నాము. చంద్రబాబు కేసుకు సంబంధించి న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రతి అంశాన్ని కూడా అధ్యయనం చేస్తున్నది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలుతగా చంద్రబాబు కస్టడీకి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన తీర్పు ఇచ్చే సమయంలో కూడా దాదాపు ఇరుపక్షాలకు సంబంధించి దాదాపు 7 గంటల పాటు వాదనలు న్యాయస్థానం వింది. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల తర్వాత
తీర్పు వెల్లడించింది. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించిన హౌస్ కస్టడీ విషయంలో కూడా 5-6 గంటల వరకు కూడా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తానికి కూడా కొంత సమయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబు సిఐడి కస్టడీ విషయంలో కూడా పూర్తి స్థాయిలోనే అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. ఇటు చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులకు సంబంధించిన వాదనలతో పాటు మరోపక్క సిఐడి తరపున న్యాయవాదులు సంబంధించిన వాదనలు విన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి ప్రస్తుతం క్లాష్ పిటిషన్ విచారణ ఇప్పటికే హైకోర్టులోనే ముగిసింది. ఇందుకు సంబంధించిన తీర్పు ఈ రోజు రేపు రానుంది. దీనిపై కూడా కొంత సమాచారాన్ని ఏసీపీ న్యాయస్థానం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత తీర్పుకు సంబంధించి ఒక కీలకమైన తీర్పులను మాత్రం ఏసీపీ న్యాయస్థానం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. రెండు పక్షాలు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. పూర్తి స్థాయిలోని ఎవరికి వారు తమ తరపే అనుకూలమైన తీర్పు వస్తుందని కూడా ఇరుపక్షాలు నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ చంద్రబాబుకు సంబంధించి కస్టడీకి అనుమతించకపోతే దీన్ని కౌంటర్ వేసేందుకు హైకోర్టులోనే ఇప్పటికే సిఐడి న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ సిఐడి అనుమతిస్తే దీనికి అంటే సిఐడికి అనుకూలంగా తీర్పు వేస్తే దానికి కౌంటర్ వేసేందుకు చంద్రబాబు న్యాయవాదులు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సిఐడి కస్టడీకి చంద్రబాబుకు అనుమతిస్తే గనక రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సిఐడి అధికారులు అక్కడ చంద్రబాబును విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం ద్వారా కొంత భద్రతా పరంగా ఇబ్బందులు వస్తాయి అనేది కూడా సిఐడి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని విచారించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ రోజు ఉదయం నుంచి అంటే గత 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు కస్టడీ అంశం మాత్రం ఉత్కంఠ రేపుతుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:30 కూడా తీర్పు ఇస్తామనేది కూడా కొద్దిసేపటి క్రితం ఏసీపీ న్యాయస్థానం వెల్లడించినట్టు తెలుస్తుంది. రేపటితోని చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియడంతో రేపు తీర్పు తీవ్ర స్థాయిలో ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ గాలిబ్.